హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఇవాళ మామిడికాయ తురుము పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా అయితే మామిడికాయలని వాటర్లో వేసి క్లీన్ చేసుకున్న తర్వాత మామిడికాయ కొసలు అయితే కట్ చేసేసి కాటన్ క్లాత్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అలాగ నీట్గా అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఆవాలు, మెంతులు, అలాగే జీలకర్ర అయితే తీసుకోవాలి. అవి కూడా కొలతల ప్రకారం అయితే తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఆ బౌల్తో అయితే ముక్కాలు భాగం ఆవాలు అయితే తీసుకున్నాము. అలాగే 2 స్పూన్స్ మెంతులు, 2.5 స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నాము. ఈ మూడిటిని కడాయిలు పెట్టి ఆయిల్ వేయకుండా బాగా అయితే వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత వాటిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే వేడి మీదే మిక్సీలో వేయకూడదు కాబట్టి వాటిని చల్లార్చిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడైతే అవి చల్లారే లోపల మామిడికాయలను అయితే మనం తురుముకుందాము. ఇలా తురిమిన తర్వాత మామిడికాయ తొక్కంతా కూడా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఎందుకంటే తురిమిన తర్వాత చెమ్మగా ఉంటుంది కాబట్టి ఆ చెమ్మ ఆరిపోయే వరకు పక్కన పెట్టాలి. ఈ లోపల పచ్చడి కోసం పోపునైతే ప్రిపేర్ చేసుకుందాము. ఒక కడాయిలు తీసుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కే లోపల పోపు కోసం ఏమేమి తీసుకున్నాం అనేది అయితే చూపిస్తాను. ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, మినప్పప్పు, పచ్చి శనగపప్పు. ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడైతే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అనేది ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఆవాలు ఎక్కువ వేసుకోవడం వల్ల. తర్వాత జీలకర్ర అయితే వేయాలి. అవి హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, అలాగే మినప్పప్పు ఇందాక చూపించాను కదండి, అవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత అయితే చివరిగా ఇంగువ అయితే వేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న ఆవాలను అయితే ఇప్పుడు పౌడర్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగైతే మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడైతే మామిడికాయ తురుముని ఒక బౌల్తో మనం కొలతలుగా అయితే కొలుసుకోవాలి. ఇలా కొలుసుకోవడం వల్ల అయితే మనకి ఉప్పు, కారం అవి ఎంత వేసుకోవాలి అనేది అయితే మనకు నీట్గా అర్థమవుతుంది. అందుకని చెప్పనైతే ఇలా కొలుసుకుంటున్నాం అనమాట. మామిడికాయ తురుముని కొలిచిన బౌల్తోనే ఒక ముక్కాలు భాగం కారం అయితే వేసుకోవాలి. తర్వాత కాలు భాగం ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళు కారం అనేది ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. అంటే వాళ్ళ రుచికి తగినంత అయితే ఉప్పు, కారం అనేది వేసుకోవచ్చు అనమాట. ఉప్పు, కారం వేసిన తర్వాత మామిడికాయ తురుముని అంటే ఈ మూడింటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోతున్నారు కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా అయితే ఉప్పు, కారం వేసిన తర్వాత తురుమంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఆవాల పొడిని అయితే వేసుకోవాలి. ఆవాల పొడిని వేసిన తర్వాత అవి కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే ఇలా మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ముందుగా మనం పోపునైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పోపు చల్లారిన తర్వాత ఈ మామిడికాయ తురుము పచ్చట్లో అయితే వేయాలన్నమాట. ఇప్పుడు ఆ పోపు అంతా కూడా పచ్చడికి పట్టేలాగా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఆ ఆయిల్ అంతా కూడా పచ్చడికి పట్టిన తర్వాత సరిపోయిందా లేదనేది కూడా ఇప్పుడే మనం చెక్ చేసుకుంటూ, ఒకవేళ పచ్చడికి ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఇప్పుడే కొంచెం అనేది యాడ్ చేసుకోవాలి. మాకైతే ఆయిల్ మొత్తం అయితే సరిపోయింది, పచ్చడికి సరిపోయేలాగా ఆయిల్ని అయితే తీసుకున్నాం అనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి. మనం పచ్చడిని నిల్వ చేసేటప్పుడు ప్లాస్టిక్ బాక్స్కి తడి లేకుండా అయితే ఈ మామిడికాయ తురుము పచ్చడిని వెంటనే అయినా తినడం స్టార్ట్ చేయవచ్చు. లేదు మంచి టేస్ట్ కావాలి అనుకుంటే పక్క రోజు నుంచి అయినా తినవచ్చు. ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే మటుకు ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఒక 1 మంత్ అయితే మనం తినొచ్చు. ఇలా కాదు మనకి ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మటుకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి ఒక 4-5 మంత్స్ అయితే నిల్వ ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, మామిడికాయ తురుము పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసేశారు కదా. ఇప్పుడైతే చెప్పండి, మీలో ఎంతమందికి ఇలా పచ్చడి చేసిన తర్వాత అదే గిన్నెలో అన్నం వేసుకొని తినడం ఇష్టము అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న అన్నంలోకి నెయ్యి ఉంటే ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది.
బట్ ఇంట్లో నెయ్యి అయిపోయింది కాబట్టి పచ్చట్లో అన్నం కలుపుకొని అయితే ముద్దలు చేసి అమ్మ అందరికైతే పెడుతుందనమాట. మా అందరికైతే చాలా ఇష్టము ఇట్లాగా కలుపుకొని తినడం అనేది. ఇంకింతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చుంటే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.